హలో ఆల్, ఈ వీడియోలో 13 డేస్ 13 నైట్స్ 2025 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే విఆర్ ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ లో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. డబ్బింగ్ అయితే బాగానే ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 51 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ మాక్సిమం అందరికి తెలిసిందే భయ్యా, ఎందుకంటే ఇదే కాన్సెప్ట్ మీద చాలా సిరీస్ లో చాలా మూవీస్ కూడా వచ్చేసాయి. సేమ్ అదే ఆఫ్ఘన్ తాలిబాన్స్ ఉంటారు కదా, కాబుల్ లో జరిగిన ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని ఈ మూవీ తీయడం అయితే జరిగింది. ఫ్రెంచ్ ఎంబసీకి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్ అయితే సోల్జర్స్ అయితే ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయాల్సిన టైంలో కొంతమంది పీపుల్ అయితే వాళ్ళు రెస్క్యూ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది అనమాట. అందులో ఆఫ్ఘన్ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ తాలిబాన్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. వాళ్ళని తీసుకెళ్లే టైంలో అసలు ఏం జరిగింది, మరి ఈ ఫ్రెంచ్ ఎంబసీ సోల్జర్స్ వీళ్ళందరూ ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ 13 డేస్ 13 నైట్స్ అనే మూవీ. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే సేమ్ కాన్సెప్ట్ భయ్యా, నాకైతే రిపిటేటివ్ గా అనిపించింది. అంటే కాబుల్లో జరిగిన ఇన్సిడెంట్ మీద చాలా సిరీస్లు వచ్చాయి, చాలా మూవీస్ కూడా వచ్చాయి. సేమ్ వాటిలో ఏదైతే చూసానో ఇక్కడ కూడా అదే అనిపించింది. అండ్ అలాగే ఇందులో ఫ్రెంచ్ ఎంబసీ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తూ ఉంటారు మీకు. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫ్యూ మూమెంట్స్ లో. అది కూడా అంటే అక్కడక్కడ వాళ్ళు ఏదైతే ప్లాన్స్ వేసుకుంటారో వాటి పరంగా, అండ్ అలాగే ఒక టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే వాళ్ళు అక్కడి నుంచి బయటపడతారా లేదా, ఈ తాలిబాన్స్ ఏం చేస్తారు, అసలు వెళ్ళనిస్తారా లేదా అన్న టెన్షన్ అయితే కొన్ని చోట్ల జెన్యున్ గా బాగా క్రియేట్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది. ఇట్స్ ఎమోషనల్ డ్రామా అన్నమాట మొత్తం అంతా కూడా. ఎందుకంటే కొంతమంది మన చుట్టూరు కన్నాలు పట్టుకుంటూ తిరగడం, మనల్ని వెళ్ళనిస్తారా వెళ్ళనివ్వరా అన్న డౌట్ తో, ఆ టెన్షన్ తో ప్రజలు పడే ప్రాబ్లమ్స్ వీటన్నిటిని కూడా ఎమోషనల్లీ హిట్ అయ్యేలా ప్రెజెంట్ చేస్తారు. వీటి పరంగా కూడా వర్కౌట్ అవుతుంది. టెక్నికల్ విజువల్లీ కూడా మూవీ చూడడానికి బాగుంటుంది. పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక కాబుల్ సిరీస్ కానీ అంటే ఇదే కాన్సెప్ట్ మీద వచ్చిన వేరే మూవీస్ కానీ చూసుంటే కనుక ఇది మీకు బోర్ కొట్టుద్ది. అండ్ అలాగే రిపిటేటివ్ గా అనిపిస్తుంది. అండ్ ఎక్కువ యాక్షన్ బ్లాక్స్ కూడా ఏముండవు, ఫైరింగ్ సీక్వెన్సెస్ కూడా ఏముండవు. జస్ట్ డ్రామా అండ్ కన్వర్జేషన్స్ అండ్ అలాగే కొద్దిగా సస్పెన్స్ ఇవి మాత్రమే ఉంటాయి. వీటి పరంగా ఓకే అనుకుంటే స్లో డ్రామా మూవీస్ చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. లేదు ఆల్రెడీ చాలా సార్లు చూసేసాం బ్రో ఇదే కాన్సెప్ట్ అనుకుంటే జస్ట్ స్కిప్ ఇట్ బ్రో. పెద్దగా మరీ చూసేయాలి ఖచ్చితంగా అన్నట్టుగా అయితే ఏముండదు. జస్ట్ ఇట్స్ లైక్ పాసింగ్ క్లౌడ్ అంతే. ఓకే, ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, మీ ఇష్టం, మీ ఓపిక. ఫ్యామిలీతో అయితే మరి వైలెన్స్ పరంగా ఉంటుంది, కన్సిక్వెన్సెస్ ఇవన్నీ కూడా లాంగ్వేజ్ పరంగా. బట్ అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు. చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.